నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ముఖ్యంగా మనము రీసెంట్గా నాదెండ్ల భాస్కర్ రావు గారు మరి కాకినాడ వెళ్ళి ఆ పోర్ట్లో రేషన్ బియ్యం మూకుమ్మడిగా బస్తాలన్నీ పైలపై ఉండడము, దాని మీద ఇది చూడడము, తర్వాత పోర్ట్ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదంటే వాళ్ళని గట్టిగా విచారించడము, ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ అనేది ఇదివరకు కూడా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో బాగా పుంకాలుగా ఉన్నదంతా. అందులో ఇదేంటంటే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంబంధించిన ప్రెసిడెంట్ వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఈ మనకి విషయం గోచరం అవుతోంది. అసలు ఈ పీడిఎస్ సిస్టంలో ఉండే రైసు డైరెక్ట్గా అసలు కన్జ్యూమర్స్కి వెళ్లకుండా మరి ఇట్లాగా ఈ పోర్ట్లకు వెళ్ళి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడం అనేది అసలు ఎలా జరుగుతుంది? దీంట్లో ఈ కథాకమ విషయం మీద మీ యొక్క ఇన్పుట్. ఒకటి, రాజకీయమైన ప్యాట్రనేజ్ లేనిది జరిగే అవకాశమే లేదు. పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించుకోవటానికి ఇది ఒక వెహికల్ కింద చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ కాకినాడ పోర్టు దీనికి బాగా ఫేమస్ అయింది, ఈ రైస్ డైవర్టెడ్ రైస్కు. సరే, ఇక కాస్త సంధిస్తే ఈ అసోసియేషన్స్ పనే అది, రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్ వాళ్ళు చేసేటటువంటిది ఆ లింకింగ్ అప్ చేయటం బిట్వీన్ ది పాలిటీషియను, బ్యూరోక్రాటు బయటికి పోవటం. రెండు రకాల ఇది జరుగుతుంది. ఒకటి, చాలా పెద్ద ఎత్తున బోగస్ కార్డ్స్ ఉంటే ఈజీగా జరుగుతుంది. వాళ్ళకి ఇచ్చినట్టు చూపెట్టుకొని అక్కడ ఎవరు ఉండరు, అన్ని బోగస్ కార్డులే ఆ రైస్ని తీసుకుపోయి డైవర్ట్ చేయటం. నీకు కాస్ట్ చాలా తక్కువ, వాడు వచ్చేటటువంటిది ఎక్కువ. రెండు, లోకల్ ప్రజల టేస్ట్కు సరైనటువంటి రైస్ కాకపోతే, వాళ్ళకి ఇష్టం లేకపోతే, వాళ్ళు కన్స్యూమ్ చేయకపోతే, అట్లా వచ్చిన రైస్ కూడా వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళకి ఏదో ఇంతనే డబ్బులు ఇచ్చేసేసి ఇది వీళ్ళు తీసుకొని చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. రెండు రకాలుగా జరిగేటటువంటి అవకాశం ఉన్నది. బట్ ఆర్గనైజ్డ్గా ఇంత పెద్ద ఎత్తున అయితే జరుగుతూ ఉందంటే పొలిటికల్ ప్యాటర్న్స్ అన్ని గవర్నమెంట్లో జరుగుతున్నది. మనం ఇందాక అనుకున్నట్టే అన్ని గవర్నమెంట్లలో జరుగుతున్న తప్పులకు పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో ఇక్కడ అక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే వాళ్ళు ఇది ఒక పెద్ద ఆర్గనైజ్డ్ దందా కింద చేశారు. గుడ్, ఆయన పోయినాడు, చూచాడు. దీనికి ఒక లాజికల్ కంక్లూషన్ ఇస్తారా? క్వశ్చన్ మార్క్. బికాస్ వీళ్ళు అదే చేయటం మొదలెట్టరు అంటానికి ఏమీ అక్కడ ఇది లేదు. వీళ్ళేమీ అంతా ఇక్కడ పవిత్రులు ఉన్నారు, అక్కడ అపవిత్రులు ఉన్నారని ఏమీ లేదు. ఇది రేపు ఇక్కడ కూడా మొదలవుతుంది. ఈ ఎమ్మెల్యేలు, ఈ మినిస్టర్లు కూడా ఇదే మొదలెడతారు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్, వన్ డే స్టంట్ ఆఫ్ ఇదైతే మాత్రం దీనివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. దీనివల్ల బాగా బలపడి ఫైనాన్షియల్గా వైఎస్ఆర్సీపీ లోకల్ లీడర్షిప్ బలపడింది. వాళ్ళను కట్ చేయాలనే ఉద్దేశంతో గనక ఇది గట్టిగా తవ్వి చేయగలిగితే మంచిదే. ఎందుకంటే అది అక్కడ వాడిని టార్గెట్ చేస్తున్నారా, వీడిని టార్గెట్ చేస్తున్నారని కాదు, సిన్సియర్గా గట్టిగా చేస్తున్నారా లేదా అన్నది. ఇదొకటి, రెడ్ శాండర్స్ ఒకటి, మైన్స్ ఒకటి, లిక్కర్ ఒకటి, ఇవన్నీ అండ్ ల్యాండ్, శాండ్ మాఫియా ఇవి ఈ ఏరియాస్లో వాళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేసి లూటింగ్ చేశారు. సో వీటి మీద ఎంత గట్టిగా ముందుకు పోయి ఫిక్సప్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టగలరు, అది ఫుల్ ప్రూఫ్గా ఆగేటట్టుగా చేయగలరు అనే దాని మీదనే ఈ ప్రభుత్వం యొక్క ప్రజల నమ్మకం ఆధారపడి ఉంటుంది. లేదు ఇది ఒక ఫోటోషూట్ లాగా చేసి ఆ పైన కాంప్రమైజ్ అయిపోయి వీళ్ళ ఎమ్మెల్యేలే అది సేమ్ దందాలు కనుక మొదలు పెడితే మాత్రం ఆ ప్రభుత్వానికి పట్టినకైతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుంది. అంటే ఇప్పుడు గట్టిగా ఉడికిపోతున్నారు కాబట్టి వాళ్ళు చేసిన అరాచకాలకు అట్లీస్ట్ ఈతరమైనా కానీ ఈ కేసులన్నింటినీ ఒక లాజికల్ కంక్లూషన్కు తీసుకుపోతారు అని ఆశిద్దాం. తీసుకుపోవటం మంచిదే, తీసుకుపోవాలి కూడా. అప్పుడే బ్యూరోక్రాటిక్ రెస్పాన్సిబిలిటీ, పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. వాళ్ళు కార్డ్ ఫ్రీ అయిపోయి మళ్ళీ వీళ్ళు ఇదంతా మొదలెట్టారనుకో, ఆఫీసర్లు కూడా సరే అప్పుడు ఏదో వచ్చిన 2-3 నెలలు హడావుడి అవుతుంది, 4 నెలలు కాగానే షరామామూలు అనే దాంట్లో పడిపోతారు. మళ్ళీ ఈ రెజ్యూమ్కి అదే పనులు చేసి పెడుతూ ఉంటారు. చూద్దాం, వేచి చూద్దాం ఎట్లా అవుతుందో. లెట్ us see. థ్యాంక్ యూ.